హై వ్యూయర్స్, ఓం నమో వెంకటేశాయ. మనకైతే చాలామంది డౌట్ అడుగుతున్నారండి. ఇప్పుడు ఆన్లైన్లో మనం వచ్చి అకామిడేషన్ అయితే బుక్ చేసుకుంటాం కదా. అకామిడేషన్ బుక్ చేసుకున్నాక ఆ టికెట్ తీసుకొని డైరెక్ట్ నేరుగా వెళ్తే మనకు రూమ్ ఇస్తారనేసి అడుగుతున్నారు. అలా కాదండి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాక ఆ యొక్క స్లిప్ అనేది మనం ప్రింట్అవుట్ తీసుకోవాలండి. జిరాక్స్ కాపీ తీసుకొని దాన్ని అయితే మనం సిఆర్ఓ ఆఫీస్లో ఏఆర్పి కౌంటర్ అనేది ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఏఆర్ఓ కౌంటర్లోకి వెళ్ళి అక్కడ ఒక స్కానింగ్ మిషన్ అయితే ఉంటుందండి. స్కానింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి మనకి ఇచ్చిన అకామిడేషన్ లెటర్లో క్యూఆర్ కోడ్ అయితే ఉంటుందండి. ఒక క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ని తీసుకొని ఆ స్కానింగ్ మిషన్లో మనమైతే స్కాన్ చేస్తే మనకైతే మొబైల్కి ఒక నెంబర్ అయితే వస్తుందండి. అంటే మనకి ఎక్కడ అలాట్ అయింది, ఏ రూమ్ అలాట్ అయింది అనేసి మనకు ఒక నెంబర్ అయితే వస్తుంది. ఆ నెంబర్ మనము ఒక 10 to 15 minutes టైం అయితే పడుతుంది. ఆ నెంబర్ తీసుకొనేసి మనం చెక్ చేసుకుంటే అక్కడ మనకైతే సిఆర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గర మనకైతే క్యూఆర్ కోడ్లు అనేటివి చాలా ఉంటాయండి. మనకి ఏ రూమ్ వచ్చింది, మన లొకేషన్ ఎలా ఏంటి అనేది అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. అక్కడ స్కాన్ చేసామంటే మనకి ఇచ్చిన రూము, అదే మనకి ఇచ్చినటువంటి గెస్ట్ హౌస్ అంటారు కదా, అది ఎక్కడైతే ఉందో అక్కడికి మ్యాప్, గూగుల్ మ్యాప్ అయితే వేస్తుందండి. గూగుల్ మ్యాప్ ద్వారా మనం అయితే వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళేసి అక్కడ మళ్ళీ ఒక కౌంటర్ ఉంటుందండి. మనకి ఇలా రూమ్ వచ్చిందండి అనేసి మనం ఆ మెసేజ్ అయితే చూపించినట్టయితే వాళ్ళు మనం ఆధార్ కార్డు తీసుకొని మన ఆధార్ కార్డుతో చెక్ చేసి మళ్ళీ మనకైతే అక్కడైతే మనకు సంబంధించిన రూమ్ యొక్క బీగాలు అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇలా మీరు ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నా కూడా మీరు మళ్ళీ అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేసి మళ్ళీ మీరైతే మళ్ళీ రూమ్కి వెళ్ళి అకామిడేషన్ ఇచ్చినటువంటి ఆ రూమ్కి అయితే వెళ్ళి అక్కడ వెళ్ళి మళ్ళీ అక్కడ వచ్చి మనకు ఒక టికెట్ అన్నది ఇస్తారండి. ఒక కూపన్ అన్నది ఇస్తారు. అది 24 hours వ్యాలిడిటీ ఉంటుందండి. ఆ టికెట్ మళ్ళీ మనము చెక్అవుట్ అవుతాం కదండి. చెక్ఇన్ అయ్యేటప్పుడు టికెట్ ఇస్తారు. మళ్ళీ చెక్అవుట్ అయ్యేటప్పుడు కూడా మళ్ళీ మనం అది ఇస్తే మనకు అమౌంట్ అన్నది రిఫండ్ అవుతుంది. సో ఇది ప్రాసెస్ అండి. ఒకతూరు మీకు వీడియోలో కూడా చూపిస్తాను ఎలా ఎక్కడ ఉంటుంది అనేది. ఇప్పుడు ఇది నేను మీకు వీడియోలో చూపిస్తాను, ఒకతూరు చూడండి. ఇప్పుడు మనమైతే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎలా వెళ్ళాలి చూపిస్తాను చూడండి. ఇప్పుడు సిఆర్ఓ ఆఫీస్కు మనమైతే బస్సు దిగ్గానే అక్కడ ఎవరిని అడిగినా చూపిస్తారండి మీకు. ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ చూసారా, మనకి ఇక్కడ టీటీడీ జలప్రసాదం ఉంది కదా, దీని పక్కలోనే సిఆర్ఓ ఆఫీసు. ఇక్కడ చూడండి ఏఆర్పి కౌంటర్స్ అనేది ఉంటుంది. ఈ ఏఆర్పి కౌంటర్స్ దగ్గరికి మనమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్టే అకామిడేషన్ పేపర్ ఏదైతే ఉందో ఇక్కడ స్కాన్ చేస్తున్నారు కదా ఆయన స్కాన్ చేస్తున్నారు కదా, ఆ ప్లేస్లో మనమైతే మనకి ఇచ్చిన ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ మనం ఇక్కడ స్కాన్ చేయాలి. అక్కడ స్కాన్ చేసినట్టయితే మనకు వచ్చేసి మనకి ఎక్కడ అలాట్మెంట్ అయింది, ఏ గెస్ట్ హౌస్లో మనకైతే రూమ్ అలాట్మెంట్ అయింది అనేది మనకైతే మెసేజ్ రూపంలో వచ్చేస్తుంది. అక్కడే చూపిస్తుంది. కొంతమందికి లేట్గా మెసేజ్ కూడా వస్తుంది. నాకైతే చూడండి రామ్ బగీచాలో వచ్చింది. నాకు రామ్ బగీచా సెకండ్, అంటే రామ్ బగీచా 2 గెస్ట్ హౌస్లో వచ్చిందండి నాకైతే. ఇప్పుడు మనం ఆ రామ్ బగీచా ఎక్కడ ఉందని తెలియాలంటే మనకైతే అక్కడే ఏఆర్పి కౌంటర్లో స్కానర్లు అయితే ఇచ్చేసి ఉంటారండి. మనకి RBH2 అనేది ఎక్కడైతే ఉందో అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినామంటే మన గూగుల్ మ్యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మేమైతే చెక్ఇన్ అయిపోయామండి రూమ్కి వచ్చేసి వాళ్ళ ఆధార్ కార్డు అన్నీ అడుగుతారండి. అడిగాక మనమైతే చెక్ఇన్ అయిపోయాక మనకైతే ఇలా ఒక టోకెన్ అయితే ఇస్తారండి. మేమైతే రూమ్కి వచ్చేసాం. చూడవచ్చు మీరు. ఇప్పుడు 100 రూపీస్ రూమ్ అన్నది ఎలా ఉంది ఏంటి అనేది మీకైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి మంచి లాక్ అయితే ఇచ్చేసారండి. ఇంతకుముందు చీప్ లాక్స్ ఇచ్చేవారు. ఇప్పుడు చూడండి మనకి 100 రూపీస్ రూమ్ కాబట్టి మంచి లాక్ అయితే ఇచ్చారు. ఇంతకుముందు సింగిల్ కీ మాత్రం ప్రొవైడ్ చేసేవారు. ఇప్పుడు చూడండి 2 కీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం అంటే సింగిల్ కీ రూమ్ ఎవరు కదండి, మన ఫ్యామిలీస్ వస్తాం కదా, మనం బయటికి వెళ్ళినా దర్శనానికి వెళ్ళినా కూడా ఎవరు ముందు వచ్చినా కూడా వాళ్ళకు ఉండాలి అనేసి 2 కీ అయితే ఇచ్చేయారు. ఇప్పుడు మనం అయితే బాత్రూమ్ చూద్దాం చూడండి. బాత్రూమ్ అయితే ఎంతో నీట్గా క్లీన్ చేసి పెట్టారండి. మనకైతే గీజర్ కూడా సొంతంగా కూడా ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు అయితే గీజర్ బయట ఉండేదండి. అందరికీ కలిసి ఆ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరికీ కలిసి ఒకే గీజర్ ఉండేది. టాయిలెట్ చూడండి, టాయిలెట్ మనకైతే రూమ్ ఫ్రెషనర్ కూడా ఏర్పాటు చేశారు. టాయిలెట్ మనకి ఎంతో క్లీన్గా పెట్టారండి. మనకైతే వెల్ అండ్ మెయింటెనెన్స్ పెట్టారండి. చూడొచ్చు. ఇప్పుడు మనకైతే ఇక్కడ ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ అయితే ఉంది. ఇక్కడ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారు మనకైతే. ఇంకా అలాగే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళామంటే చూడండి మనకైతే 2 మంచాలు, వాటిపైన 2 బెడ్లు, తర్వాత 2 బెడ్షీట్ అయితే ఇచ్చేసారండి మనకి ఇంకా ఒక ఫ్యాన్ కూడా, ఇది ఏసీ రూమ్ కాదండి, నాన్ ఏసీ కాబట్టి మనకైతే ఒక ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకైతే ఇంక చూడొచ్చు ఇక్కడ మనం షెల్ఫ్లు అన్నీ ఉన్నాయి పెట్టుకోవడానికి. ఇక్కడ చెత్త పారేయడానికి, తడి చెత్త పొడి చెత్త వేయడానికి 2 డస్ట్బిన్లు, నీరు తాగడానికి ఒక జగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి ఒక టేబుల్ మళ్ళీ సపరేట్గా ఇచ్చారండి. 2 చైర్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మీరు వీడియోలో. సో ఇదండి 100 రూపీస్ రూము. ఇంకా మేము వచ్చినప్పుడు అయితే మాకైతే టిఫిన్స్ కూడా అరేంజ్ చేశారండి. టిఫిన్, లంచ్, డిన్నర్ కూడా మాకైతే ఇక్కడ రామ్ బగీచా గెస్ట్ హౌస్లోనే ఇచ్చారండి. సో ఇది ఫ్రెండ్స్.